కానీ మీరు అంటే మీ అనుభవంలో మీకు తెలుసన్న 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఓసారి ఒక్కటే గాలివాన కొట్టుకపోతుంది అన్నట్టు ఎంతో మంది నాయకులతో పనిచేసి ఎంతో మందిని ఎదుర్కొని ఢీకొని కేసీఆర్ గారు వలేస్తే కూడా వల చిక్కకుండా చివరికి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక నాయకుడికి చిక్కడం ఏంది అంటే అసలు చిక్కుడు లేదు అక్కడ సమస్య. చంద్రశేఖర్ రెడ్డి అసలు కానే కదా ఆయన ఒక టీఆర్ఎస్ లో ఉంటూ దాంట్లో గ్రూప్ రాజకీయాలు చేస్తుంటేనే ఆయన సస్పెండ్ చేశారు. మన కాంగ్రెస్ పార్టీ అనేది గాంధేయవాదం. మీరు ఎట్లా తీసుకురు మరి? కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒకటే గాంధేయవాదం, అంటే అందరినీ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరినైనా చెత్తను చెదారాన్ని అంటే లెక్క పత్రం లేదు వ్యక్తిగతంగా అయినా. ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ మున్సిపాలిటీలో వాళ్ళ భార్య వైస్ చైర్మన్ ఉన్నది. తను ఖచ్చితంగా వస్తుంటే ఆ రోజు కొంత మా నాయకులు తీసుకొచ్చి షబ్బీర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేర్చడం జరిగింది. ఆ తర్వాత కూడా షబ్బీర్ గారు ఆయనకు ఆ వైస్ చైర్మన్ వ్యక్తికి తన భార్యకు ఖచ్చితంగా చైర్మన్ కూడా ఇప్పించారు షబ్బీర్ గారి. కరెక్ట్ అన్న. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఆయన అక్కడ పనికి రాడంటేనే కదా బయటికి పంపించేసింది వాళ్ళు. అయితే కాంగ్రెస్ అన్ని విమర్శలు వచ్చినాక అంటే ఆయన ఏమైనా క్లీన్ చిట్ ఉన్న వ్యక్తా? కాదు, అటువంటి వ్యక్తి అని మేము అనుకోలేదు. మరి మీరు ఎట్లా తీసుకున్నారని? ఇదే ఒకటే కాంగ్రెస్ పార్టీలో గాంధీవాదం కనుక మంచి అంటే ఒక వ్యక్తిని చేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఒక లాయల్టీ ఉంది కనుకనే ఆ రోజు చేర్చించడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద అన్ని మరకలు ఉన్నాక అన్ని ఆరోపణలు ఉన్నాక చేర్చుకుంటే ఆ మరకలు ఎందుకు పార్టీ కంటావని ఆ రోజు ఎందుకు ఆలోచించలేదని ఈ ప్రశ్న. అప్పటికి మనకేంటంటే మరకలు ఇంత పెద్ద ఉన్నాయన్న విషయం తెలియదు ఎవరికి. అట్లా ఆ రకంగా చేర్చుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఓకే. సో ఇప్పుడు మొత్తానికి అంటే ఆ రోజు ఆయన సరే ఒక చైర్మన్ పైన మరి ఆయన సరే దాడి చేసిండనా లేకపోతే ఇంకోట మనకు అప్పుడు వాళ్ళు అంటే సస్పెండ్ చేసిన విధానం కూడా చూస్తాం మనం. చూసిన తర్వాత షబ్బీర్ అలీ గారిని కలిసినట్ట లేకపోతే కొండల్ రెడ్డి గారిని కలిసినట్ట ఎవరి త్రూ పార్టీలోకి వచ్చినట్టు అనేది ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న. షబ్బీర్ అలీ ద్వారానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డికి వచ్చినప్పుడు కామారెడ్డిలోనే, ఎందుకంటే ఎన్నికల ముందే చేయనండి. ఎన్నికల తర్వాత ఏంటంటే షబ్బీర్ అలీ కొండల్ రెడ్డి లేకో మహేష్ కుమార్ లేకుంటే రేవంత్ మహేష్ గౌడ్ తర్వాత పీసీసీ అయింది అనుకో. అప్పటికి కొండల్ రెడ్డి ఇక్కడికి కామారెడ్డికి ఇంకా పూర్తిగా రాలే. అప్పుడప్పుడు రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కన్ఫర్మ్ కూడా కాలే, పూర్తి కన్ఫర్మ్ కాలే. మినిమం ఒక 15 days ముందే కన్ఫర్మ్ అయింది అట్లా. సో వచ్చింది మాత్రం షబ్బీర్ అలీ గారు త్రూ. సో అప్పుడు ఆ రోజు ఎట్లా తీసుకున్నారు అంటే ఏం చెప్పారు, ఏం హామీ తీసుకున్నారు, ఏ ఉద్దేశంతో వాళ్ళని జాయిన్ చేసుకున్నాడు మరి షబ్బీర్ అలీ గారు? అంటే కామారెడ్డిలో ఒక ఏరియాకో అంటే కామారెడ్డిలో ఎట్లాగో ఈయన ఆల్రెడీ వైస్ చైర్మన్ ఉంది కనుక చైర్మన్ కు అవకాశం ఉంటుంది కనుక ఆయన వచ్చి ఖచ్చితంగా షబ్బీర్ అలీ దగ్గరకు వచ్చే షబ్బీర్ అడిగిన అన్నాన్ని పార్టీలో జాయిన్ అవుతాని మన కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది తీసుకొచ్చి అన్న ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం జరిగింది. తను కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే కొంత కార్యకర్తలు అందరూ కలిసి తీసుకుంటే బాగుంటుంది కొంతమంది అన్నప్పుడు తను చేర్చడం జరిగింది అంత మటుకే. ఓకే. కానీ ఇప్పుడు మీరు కాపాడేపటికే కదా ఈడు దాకా వచ్చింది. ఆయన మున్సిపల్లో కోట్ల రూపాయల పాత ఇనుప సామాన్ అమ్ముకున్నాడు అని అన్నప్పుడు మరి అది ఎందుకు ఆ రోజే చర్య తీసుకోలేకపోయారు? అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉండగా ఇలా అది డైరెక్ట్గా షబ్బీర్ అలీ గారి దాకా వచ్చేదాకా చూసారు కదా. అయితే ఆ రోజు దాని మీద ఏదైతే అదేందో దాని ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయింది. బుక్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తిని సస్పెండ్ ఎక్కువ సమయం పడుతుంది కనుక అతి తొందరగా చేయలేము మనం. మనం పీసీ ఏది చేసినా కానీ అధిష్టానం పీసీ ద్వారా చేయవలసి వస్తుంది కనుక అందుకొరకు ఆ రోజు ఏదైతే ఆ పాత సామాన్ అమ్ముకొని ఇది చేస్తుండో దాని ద్వారా కంప్లీట్ పీసీ ద్వారా రోజు బాగుంటున్న రోజు ఆ రోజు కొద్ది ఆపడం జరిగింది అంత మటుకే. అయినా ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కేసు బుక్ అయింది. అది అరెస్ట్ అయిండు, తను అరెస్ట్ కూడా అయింది పోలీసు వాళ్ళు. అది ఏంది మళ్ళీ పెద్ద ఎత్తున జిల్టన్ స్టిక్స్ కానీ ఈ 2 కేసులు ఆ రోజు 2 రోజులు పరారి పెట్టి దొరకలే. ఆ తర్వాత అరెస్ట్ చేసి అప్పుడేమో పార్టీ కాపాడుతుంది, షబ్బీర్ అలీ గారు కాపాడతారు, అందరు కాపాడతారు. వీళ్ళనేమో మళ్ళీ మీకే ఇబ్బంది అవుతా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయన. ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అంటే ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఒక మంచి వ్యక్తికి ఒక లాయల్టీ మా షబ్బీర్ అలీ ఎట్లా అంటే ఆయన ఎట్లా మంచి వ్యక్తి అయినా ఎవరినైనా నమ్ముతాడు. మంచి వ్యక్తిని నమ్ముతాడు. నమ్మే ఈరోజు ఆపూర్తి ఆయన మంచి వ్యక్తి కనుకనే ఈరోజు కామారెడ్డిలో ఒక మైనార్టీ అయి ఉండ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన. కామారెడ్డిలో మైనార్టీలు తక్కువ ఉన్నారు, అయినప్పటికీ మన హిందూస్ అతను గెలిపింది చాలామంది. ఎట్లా అంటే ఆయన ఒక ముఖ్యంగా చేసిందంటే గుళ్ళకు ఇటు మన చుక్కాపూర్ కానీ రామారెడ్డి కానీ కాలభైరవ కానీ ఈ రకంగా అన్ని గుళ్ళకు పెద్ద ఎత్తున అభివృద్ధికరంగా చేసింది కనుకనే చాలామంది హిందువులు తను మెచ్చుకుంటారు. షబ్బీర్ అలీ ఒక మైనార్టీ ఉండి ఒక ముస్లిం ఉండి కూడా హిందూ గుళ్ళకు చాలా అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అభిమానం. నువ్వు ఇప్పటికి వెళ్ళి చూడు, ఏ గ్రామంలో చూసినా షబ్బీర్ అలీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేను చెప్తాను ఈ రోజు కూడా. అంటే మీరేమో ఇట్లా అంటున్నారు, ఆ ఆడియోనే మాది కాదు, అసలు షబ్బీర్ అలీ గారు మాట్లాడలేదు అని చెప్పి అంటున్నారు. కానీ
కొంతమంది అంటే అది విన్నటువంటి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే గింతేనా అసలు షబ్బీర్ అలీ గారి రాజకీయము, ఆయన మాట తీరు, ఆయనది ఈ మాత్రం ఇంత ఈ స్థాయికి దిగజారిపోయింది ఏంది, ఇట్లా మాట్లాడింది ఏంది అని అంటున్నారు. చెప్తాను కదా, షబ్బీర్ అలీ గారు ఎప్పుడు తక్కువ మాట్లాడరు, అటువంటి వ్యక్తి కానే కడతాను. ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఆడియో ఉందో అది ఫేక్ ఆడియో అంతే. ఈ రోజు ఆ ఆడియో మీద ఎవరైతే మహేందర్ రెడ్డి అంటుండో ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నాది కాదనా, నాది కాదు, పోలీసు కాదు, తను ఎంక్వైరీ చేయమంటారు, తనే ఎంక్వైరీ చేయమని చెప్తుంది ఈ రోజు కూడా. కానీ చంద్రశేఖర్ రెడ్డి ఏం చెప్తుండంటే మహేందర్ రెడ్డి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా షబ్బీర్ అలీ గారి నుంచి, ఆయనను బెదిరిస్తున్నారు, ఎందుకు ఈ ఆడియో బయట పెట్టినవని అంటా ఉన్నారని ఆయన అంటున్నాడు. కదా కంప్లైంట్ చేసిన ఈ ఆడియో పోక ఎట్లా అంటే మీరు బెదిరిస్తే పెట్టిండేమో. లేదు అటువంటిది ఏం లేదు. ఓకే, షబ్బీర్ అలీ గారు ఎప్పుడు తక్కువ మాట్లాడగత నేను చూస్తున్నాను కదా, 42 సంవత్సరాలు చూసిన షబ్బీర్ అలీ గారిని ఎప్పుడు కూడా అటువంటి తను మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి లైన్ దట్ తను ఇప్పుడు పోలే. మేము కూడా తను చూసి నేర్చుకున్నాం. పార్టీ లైన్ గీత దట్ ఎప్పుడు మేము బయటపోలే. నేను షబ్బీర్ అలీ గారిని ఇప్పటికీ 2-3 సార్లు ఇంటర్వ్యూ చేసిన, కొన్ని 10 సార్లు ఆయన కలిసినా మాట్లాడినా కరెక్ట్గా అందులో ఉన్నటువంటి వాయిస్ని, సరే నేనేం ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కాదు కానీ 100% షబ్బీర్ అలీ గారు మాట్లాడినట్టే ఉంది. అందులో ఎక్కడ కూడా వేరే కనిపిస్తలేదు. మరి పర్ఫెక్ట్ గా షబ్బీర్ అలీ గారి వాయిసే ఉంది. పండ వ్యక్తి పదవులు సిస్టంలో వాయిస్ చేంజ్ చేసుకుని సేమ్ తను నువ్వు మాట్లాడి నేను మాట్లాడచ్చు, ఆ రకం ఉంటుంది. సమస్యలు అయినప్పటికీ నేను అనేది అసలు అంత నమ్మేటట్టుగా ఉంది అని, అది అక్కడ కూడా ఏదో కల్పించినట్టు లేకపోతే తయారు చేసినట్టు మ్యానిపులేట్ చేసినట్టు కనిపిస్తలేదు అని. లేదు, పూర్తిగా మ్యానిఫ్లేట్ చేసినట్టే సమస్య లేదు. ఆయన వాయిసే కాదా మీరు అనేది? కానే కాదు, ఆయన వాయిసే కాదు కాదు అంటే ఆయన వాయిస్ క్రియేట్ చేసిన ఆ వాయిస్ లెక్క ఆయన భావం కూడా అది కాదా? సమస్య లేదు. ఆయన ఎప్పుడు కూడా మహేష్ కుమార్ని కానీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విమర్శ దాకా లెక్కలేవు. మహేష్ కుమార్ గారు ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు షబ్బీర్ అలీ గత 40 సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు, తమ్ముళ్ళగా చూసుకున్నాం ఇప్పటికప్పటికి. మేము ఇప్పుడు మహేష్ కుమార్ మేము మాకు అన్నలెక్క భావిస్తాం. నేను ఒక జనరల్ సెక్రటరీ ఉన్నా కదా, ప్రతి ఒక్క మీటింగ్ పోతున్నా మంచి మాతో పిలిపించుకొని మాట్లాడుతాం. మంచి వ్యక్తి మహేష్ కుమార్. కాకపోతే అంటే బయట కూడా ఇంకొక విషయం ప్రచారంలో ఉన్నది ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ సీటుకి ఈయన అంటే అక్కడ పోయి పోటీ చేయడం వల్ల ఇవాళ వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ గ్యాప్, ఆ లైన్ ఏది ఉందో దాని వల్లనే ఇలా చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఈ పని అంతా చేపిస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఒక సీటు నీకు, నాకు ఒక సీటు నీకు అని వీళ్ళు పంచుకొని షబ్బీర్ అలీ గారి భవితవ్యం ప్రశ్నార్థకం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్న. వాస్తవం కాదు. ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి కూడా షబ్బీర్ అలీ కామెంట్లే చేస్తామని చెప్పారు. ఎలక్షన్లో ఒక 15-20 రోజుల ముందు ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు వచ్చాయి, నేను ఖచ్చితంగా కామెంట్ చేస్తున్నా, షబ్బీర్ అలీ గారు మీ నిజామాబాద్ నేను పంపిస్తాను అని చెప్తే సీఎం గారు చెప్పిన తర్వాత నిజామాబాద్కి వెళ్ళడం జరిగింది. ఆయన ఆ రోజు కూడా కామెంట్లు వేస్తుండే. కానీ ఇప్పుడు ఓడిపోయినా కూడా అక్కడ తనే ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి అది మహేష్ కుమార్ గౌడ్ ఓర్చుకోలేకనే ఇట్లాంటి పని చేపిస్తున్నాడు అనేది అక్కడ చూస్తుండే, ఇక్కడ కామెంట్లు కూడా తను చూస్తుండే, నిజామాబాద్ తనే చూస్తుండే. అదే రెండు చూడడం వల్లనే ఆయనకి ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు రాలేక కామారెడ్డి అన్నాను ఉన్నావు కదా చూసుకోని ఈయనకి చెప్పి నిజామాబాద్ లో కూడా ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మహేష్ కుమార్ పిలుచుకొని చేస్తుంది నిజామాబాద్. ఇప్పుడు ఏ కార్యక్రమం సో మహేష్